దోస్తులు అందరికీ నమస్కారం. ఏంటి పడుకొని కూడా వీడియో చేస్తుందా అనుకుంటున్నారా? నా సిచ్యువేషన్ చూడండి. మొన్న నిన్న రాత్రి అనుకుంటాను, మా పెద్దోడు నోట్సులు చింపడము, నోట్సులు రాయకపోవడం, అంటే కొంచెం బెజార్ చేస్తున్నాడు అనమాట. వాడి థింగ్స్ కొంచెం నీట్గా ఉంచుకోడు. అందుకని చెప్పేసి వాళ్ళ డాడీ కూడా తిట్టారు, నేను తిట్టాను అనమాట. నోట్స్లన్నీ చింపిస్తున్నాడు విపరీతంగా. జస్ట్ మామూలుగా తిట్టాము, అంటే వాళ్ళ డాడీ నేను ఇద్దరమే తిట్టాం కదా అని చెప్పేసి పిల్లలు నాకు బాధేసింది అన్నమాట. అంటే తిడతాం కానీ తర్వాత రియలైజ్ అయిపోతాం కదా, అనవసరంగా ఇద్దరమే తిట్టామే పిల్లడికి అని చెప్పేసి. అయితే తెల్లారి లెగిసి అదే టెన్షన్తో చాలా వరకు అదే దీంతో పడుకున్నాను అనమాట. పడుకుంటే తెల్లారి లెగ్గానే నాకు విపరీతంగా కళ్ళు తిరిగాయి. ఎంత విపరీతంగా కళ్ళు తిరిగాయి అంటే ఇంకా పిల్లలకి స్కూల్కి ఎలా పంపించానో నాకే తెలీదు. లెగడం కూడా 6:30 అయిపోయింది. అలారం నేను ఎప్పుడు 5:30కి ఇలా పెట్టుకుంటాను. మా హస్బెండ్ ఎప్పుడు అలారం మోగింది అది బంద్ చేసారట, నాకు తెలీదు. నేను లెగిసేసరికి 6:30 అయిపోయింది. ఇంకా టెన్షన్గా లెగిసి పిల్లలకి స్కూల్కి రెడీ చేసి పంపించేసాను అనమాట. అప్పటికే నాకు విపరీతంగా కళ్ళు తిరిగితే ఇదేంటి రాత్రంతా పిల్లడి కోసం ఆలోచించగల కళ్ళు తిరిగినాయి అనుకున్నాను నేను. అంటే కొంచెం చదవడు, కొంచెం బెజార్ చేస్తుంటాడు అన్నమాట. మరీ అంత సీరియస్గా తీసుకోము, ఎప్పుడైనా తీసుకుంటే కొంచెం సీరియస్గా తీసుకుంటాము. అయిన తర్వాత నాకు ఆ తర్వాత ఇంట్లో వెజిటబుల్స్ ఏమి లేవు కదా అని చెప్పేసి ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. అది కూడా షూట్ చేశాను, ఫ్రైడ్ రైస్ పెట్టలేదు వీడియో. అయితే తిన్నాను. అంటే కార్డు అసలు అదేంటో అదొక రకమైన కార్డు ముందే ఇచ్చివాడు. ఎప్పుడు తెచ్చుకుంటే నేను వద్దని చెప్పేదాన్ని, నాకు హెరిటేజే కావాలని చెప్పేదాన్ని. మా పెద్దోడేళ్ళ కార్డు తెచ్చాడు, సలోట్ చేసుకొని ఫ్రైడ్ రైస్ తిన్నాను. పిల్లలు తిన్నారు, అంటే వాళ్ళు కార్డు అది ఎక్కువ తినలేదు, కొంచెం తిన్నాడు పెద్దోడు. నేను తిన్నాను అనమాట. తిన్న తర్వాత నాకు ఏం అనిపించలేదు, మామూలుగా అనిపించింది. తర్వాత మధ్యాహ్నానికి ఇంకా బాగా బాడీ పెయిన్స్, ఒళ్ళంతా నొప్పులు అనిపించింది అన్నమాట. మా హస్బెండ్ టూర్ వెళ్తారు అన్నమాట. నేను అన్నాను, మీరు టూర్ వెళ్ళిపోతారు కదా, ఇదేదో బీపీ లాగా ఉందండి, మళ్ళీ మీరు లేకపోతే భయం నాకు, ఏదైనా అయిందంటే రిస్క్ అని చెప్పేసి హాస్పిటల్కి పట్టుకెళ్ళండి అంటే హాస్పిటల్కి పట్టుకెళ్ళారు అతను. హాస్పిటల్కి పట్టుకెళ్తే బీపీ చెక్ చేయించారు. అప్పటికే నాకు బాడీ పెయిన్స్, ఒక్క మోషన్ అయిందన్నమాట. బాడీ పెయిన్స్, కొంచెం జ్వరం వస్తుంది అనుకున్నాను, ఒక మోషన్ అయింది. జ్వరం కూడా ఉన్నది. తీసుకొని వెళ్తే బీపీ ఏం లేదు, మోషన్ అయింది అని చెప్పాను. వాళ్ళు డయేరియా టెస్ట్ చేశారు. మనం ప్రెగ్నెంట్ టెస్ట్ ఎలా చేసుకుంటామో ఇప్పుడు డయేరియా టెస్ట్ కూడా అలాగా ఉందంట. బ్లడ్ తీసి అందులో వేసారు మిషన్లోని. డయేరియా ఉందేమని చెప్పేసి, డయేరియా కూడా లేదు, మోషన్ అన్నానని చెప్పి డాక్టర్ డయేరియా టెస్ట్ చేసేలాగా ఉన్నాడు. అయితే ఇంకా అక్కడ మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఇంక 101 ఉండాలో జ్వరం, విపరీతంగా జ్వరం వచ్చింది. తర్వాత మోషన్స్ అయిపోయి ఎంత సీరియస్ చేసిందంటే ఇంకా హస్బెండ్ వెళ్ళిపోయారు అన్నమాట. రాత్రి 3:30 నుంచి నాకు బాగా సీరియస్ చేసింది. హస్బెండ్ లేరు ఇంట్లోని. ఇంకా నాకు మోషన్స్ విపరీతంగా అయిపోతున్నాయి. ఇంకా నాకు ఎంత నీరసం వస్తుంది కదా, చచ్చిపోతున్నామని భయం వేస్తుంది అన్నమాట. అంతలా అయిపోయాను, అంత సీరియస్ అయిపోయింది. ఇంకా ఓఆర్ఎస్ ఇచ్చారు డాక్టర్ గారు. ఆ ఓఆర్ఎస్ అప్పటికప్పుడు మెల్లిగా లెగిసి వేడి చేసుకొని నీళ్ళు కలుపుకొని ఒక గ్లాసుడు తాగాను కదా, అది కడుపులు తిప్పిస్తుంది. అది ఎలాగోలా కడుపులో ఉంచుకున్నాను, ఎక్కడైనా పడిపోతాను. పిల్లలు ఇద్దరు పడుకున్నారు. ఇంకా నా సిచ్యువేషను చాలా బ్యాడ్ అయిపోయింది అన్నమాట. అందుకే అంటారేమో, మనం ఎంత హెల్త్కి ఎంత కేర్ తీసుకున్నా ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది. ఎంతలాగా నీరసం అయిపోయానంటే అదేంటో తెలీదు, అన్ని సింటమ్స్ చెప్పాను. విపరీతమైన నడుము నొప్పి మాట.
ఎంత నడుము నొప్పి వస్తుందంటే రాత్రంతా చచ్చిపోయాను ఆ నడుము నొప్పికి. తెల్లారి నుంచి నడుము నొప్పి. అసలు కడుపులో నొప్పి రావాలి కానీ నాకెందుకు ఇది ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిపోయిందేమో, కార్డ్ వల్ల అయిపోయిందేమో అని డౌటు. అసలు ఎంత సీరియస్ చేస్తుంది కదా, మరి చెప్పడానికి కాదు. తర్వాత హస్బెండ్ వాళ్ళ ఫ్రెండు చెప్పారు, హస్బెండ్ మెడిసిన్ మార్చారు. ఆ మెడిసిన్ వేసుకున్న తర్వాత నడుము నొప్పి తగ్గింది, కొంచెం బాగానే అనిపించింది. ఇప్పుడే లెగిసి కొంచెం పడుకున్నాను, రెస్ట్ తీసుకున్నాను. పిల్లల కోసమైనా వంట చేయాలి కదా, తప్పదు కదా మరి. మనం తింటే వాళ్ళకి ఆకలి, వాళ్ళకి ఎవరు తిండి పెడతారు చెప్పండి. అందుకే హెల్త్ని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఇదే మ్యాటర్ మాట. ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేసుకున్నాను.